సున్నా వడ్డీ అంటే వడ్డీ మొత్తం ప్రభుత్వం కడుతుంది. ఇది గతంలో 14-19లో ఏమీ జరగల. 19-24లో ఈ సున్నా వడ్డీలు ఇవి ఇచ్చారు. ఇందులో 2 రకాలు జరగాలి. ఒకటి, వైసీపీ టైంలో పుట్టినటువంటి సంఘాలకు కూడా ఇచ్చేసి ఉండాలి, ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇచ్చుంటే ఇచ్చుండొచ్చు. అవి రీపే చేశారా లేదా అనేది ముఖ్యం. రీపే చేయకపోతే తీసుకోవడానికి అక్కడ పొదుపు రెడీలో ఉంటుంది చేతిలో. ఇది ప్రొసీజర్. మనకి ఆ వ్యవహారాలు తెలుసు కదా ఎట్లా ఉంటాయి, ఈ పొదుపు ఏంటి అనేటటువంటిది. నువ్వు 50,000 కడితే ఇన్ టైంలో అప్పుడు 1,00,000 ఇస్తారు, అంటే తలా 10,000. ఆ 1,00,000 కడితే 2,00,000 ఇస్తారు, 2,00,000 కడితే 4,00,000 ఇస్తారు. ఇది ప్రొసీజర్. ఇందులో కూడా జగన్ టైంలో పొదుపుకి సంబంధించి అంతకుముందుది ఏవైతే ఉన్నాయో, అంటే 2019వ సంవత్సరం వరకు ఎవరైతే ఇలాగా రుణాలు కట్టేశారో ఆ గ్రూపుల వాళ్ళందరికీ ఎదురు డబ్బులు ఇచ్చాడు జగన్. రుణమాఫీ అనే పథకం పెట్టాడు అతను. దానికి ఏదో పేరు పెట్టాడు, నాకు పేరు గుర్తులేదు. కానీ దాని ప్రకారం ఏదైతే డ్వాక్రా మహిళలు కట్టేశారో, 1,00,000 రూపాయలు కట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ 1,00,000 రూపాయలు అంటే దాన్ని 5 ఏళ్లలో మేము తీరుస్తామని చెప్పాడు. అది అమలు చేశాడు. నవరత్నాలు అది ఒక పార్ట్. ఆ లెక్కను చూసినప్పుడు 1,00,000 రూపాయలకి తీరిస్తే తలా 10,000 రూపాయలు కదా, అంటే 20,000 అనుకో, తలా 10 మంది కదా, తలా 10,000 రూపాయలు. ఈ 10,000 5 ఏళ్లలో 5 2 తీర్చాడు. లేదు 2,00,000 తీసుకుని ఉంటే తలా ఈ లెక్కన తీర్చుకుంటూ వచ్చాడు 5 ఏళ్ళు కూడా. అలాగా వేల సంఘాలకి తీర్చాడు. డబ్బులు చేతిలో పడ్డాయి వాళ్ళకి.